ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. Hi, hello, namaste. Welcome to Business Buzz with Raju Pasupuletti on Suman TV. So guys, చాలా మంది పేరెంట్స్ కూడాను వాళ్ళు డబ్బులు సంపాదిస్తూ ఉంటారు, కానీ వాళ్ళ పిల్లల కోసం ఎలా సేవ్ చేయాలో తెలియక డబ్బులు వృధా చేస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. కాబట్టి ఇవాళ ఎపిసోడ్లో మనము మీ పిల్లలకి ఎటువంటి స్కీమ్స్ ఉంటాయి, మీ పిల్లల భవిష్యత్తు కోసం ఎలా డబ్బులు సేవ్ చేయాలి, అయితే ఇప్పుడు ఎంత పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది, ఎంత రిటర్న్స్ వస్తూ ఉంటుంది, ఆ స్కీమ్స్ గురించి ఇవాళ మనతో చెప్పడానికి సిఏ రవీంద్ర బాబు గారు ఉన్నారు. వారి మాటల్లో మరింత సమాచారం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? గుడ్ సార్. యా, ఫైన్. క్వశ్చన్ విన్నారు కదా. చాలా మంది కూడా డబ్బులు సంపాదిస్తూ ఉంటారండి, కాకపోతే వాళ్ళ పిల్లల కోసం ప్రాపర్ సేవింగ్ స్కీమ్స్ అనేవి తెలియక ఇన్వెస్ట్మెంట్ తెలియక వృధా చేస్తూ ఉంటారు. మరి పిల్లలకు సంబంధించి ఎటువంటి స్కీమ్స్ ఉన్నాయి మార్కెట్లో అంటే ఏమని చెప్తారు? పిల్లలకి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఆప్షన్ చూస్తే ఎక్కువగా గర్ల్ చైల్డ్స్కి ఇబ్బంది. ఎందుకంటే గర్ల్ చైల్డ్స్కి 21 years వచ్చాక వాళ్ళ ఎడ్యుకేషన్ పంపించాలన్నా లేదా మ్యారేజ్ కోసం అని చెప్పేసి మనకి ఎక్స్పెండిచర్ అవుతా ఉండేది. గర్ల్ చైల్డ్స్ కున్న మెయిన్ ఆప్షన్ సుకన్య సమృద్ధి స్కీమ్. అది అందరికి తెలిసిందే. సుకన్య సమృద్ధి స్కీమ్ లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తాము. అలా 21 years పాటు లాక్ ఇన్ పీరియడ్ ఉండిద్ది. ఇన్వెస్ట్ చేస్తా ఉంటాము. 8.25% మనకి ఇంట్రెస్ట్ వచ్చింది. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మనకి ఏటీసీ కింద 1.5 lakhs దాకా డిడక్షన్ వచ్చింది. ఏదైతే అమౌంట్ మనం మెచ్యూరిటీ అమౌంట్ అప్పుడు తీసుకుంటామో అది మొత్తం కూడా ట్యాక్స్ ఫ్రీ. సుకన్య సమృద్ధి స్కీమ్ గురించి అందరికి తెలుసు. ఓన్లీ లిమిటేషన్ ఏంటంటే ఓన్లీ గర్ల్ చైల్డ్స్ కి వచ్చింది, బాయ్ చైల్డ్స్ కి ఎలిజిబిలిటీ ఉండదు. నెక్స్ట్ చూస్తే ఇంకోటి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. ప్రైవేట్ ఎంప్లాయీస్ చాలా ఈ స్కీమ్ గురించి ఒకసారి మాట్లాడదాం. చాలా మందికి డౌట్స్ ఉంటాయి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళి అప్లై చేయాలి ఏంటి అని చెప్పి అంటూ ఉంటారు. బ్యాంక్స్ కి వెళ్ళిపోయి వాళ్ళు బ్యాంక్స్ కి వెళ్ళేసి మీరు సుకన్య సమృద్ధి అకౌంట్ అంటే మీకు బ్యాంకర్స్ ఇస్తారు. ఆ అప్లికేషన్ ఫిల్ చేసి మన పాప డీటెయిల్స్, ఏజ్ ఎంత ఉంది, పేరు, డేట్ ఆఫ్ బర్త్, బేసిక్ డాక్యుమెంట్స్, ఆధార్ ఇవి ఇచ్చేసి ఎవరో ఒకళ్ళు గార్డియన్ గా ఉండి, ఎందుకంటే వాళ్ళు 21 years లేవు కాబట్టి ఒకళ్ళు గార్డియన్ గా ఉండి అప్లికేషన్ ఫిల్ చేసి అకౌంట్ నెంబర్లో మనం మంత్లీ వేసుకుంటే సింపుల్. ఇంకా ఎవరిని అప్రోచ్ చేయాల్సిన పని లేదు. గవర్నమెంట్ బ్యాంక్ స్కీమ్ మీరు ఎలాగైతే బ్యాంక్ వెళ్ళి ఫిక్స్డ్ డిపాజిట్, సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేస్తారో సేమ్ అలానే ఇది ఒక అకౌంట్ ఓపెన్ అవుద్ది. ఓన్లీ థింగ్ ఏంటంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండిద్ది. 8.25. మిగిలిన ఏంటంటే 5% 6% ఉండిద్ది. దీనికి మాత్రం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండిద్ది. ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఉండిద్ది. అండ్ దీనికి లిమిట్ కూడా ఉంది కదండి. కేవలం 10 సంవత్సరాల లోపు ఆడపిల్లలకు మాత్రమే మనం అకౌంట్ ఓపెన్ చేయగలుగుతాం. 10 సంవత్సరాలు దాటితే ఎలిజిబిలిటీ ఉండదు అంతే. అవును. ఇది ఒకటి మంచిగా గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. మీరు మీ బ్యాంక్ వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు మనం సెకండ్ దానికి వచ్చేద్దాం. ఇప్పుడు 10 సంవత్సరాలు దాటిన వాళ్ళకి అబ్బాయి అయినా అమ్మాయి అయినా వీళ్ళకి ఇల్లు ఇంకా సుకన్య సమృద్ధి వెళ్ళలేకపోయారు అనుకోండి, ఇంకో ఆప్షన్ ఏంటంటే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. అవును. ఎలాగైతే ప్రైవేట్ ఎంప్లాయీస్ ఈపీఎఫ్ ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఉంటాయో వాళ్ళు ఈపీఎఫ్ లో కంట్రిబ్యూట్ చేస్తానే సైమల్టేనియస్ గా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఈ ఇన్వెస్ట్మెంట్ కూడా వాళ్ళకి మళ్ళీ ఏటీసీ కింద డిడక్షన్ వచ్చింది. ట్యాక్స్ ఒకవేళ అమౌంట్ కొన్నాళ్ళు రిఫండ్ అయిద్దో ఆ అమౌంట్ కూడా రిటర్న్ అమౌంట్ నో ట్యాక్స్, ట్యాక్స్ ఫ్రీ రిటర్న్ వచ్చింది. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే లాక్ ఇన్ పీరియడ్ మళ్ళీ ఇక్కడ 15 years దాకా లాక్ ఇన్ పీరియడ్ ఉండేది. మీకు సుకన్య సమృద్ధిలో ఏంటంటే 21 years ఉండేది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ లో 15 years ఉండేది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సుకన్య కన్నా కొంచెం తక్కువ, 7.1% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చింది. మీరు సేవింగ్స్ అకౌంట్ లో పెడితే 3% హార్డ్లీ 4% మీకు రిటర్న్ ఉండేది. బట్ ఈ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ లో ఏంటంటే రిటర్న్ కొంచెం ఎక్కువ ఉండేది, 7% వరకు వస్తుంది కాబట్టి సమ్ బెనిఫిట్. దానికన్నా అది ఏంటంటే ఓన్లీ గర్ల్సే కాబట్టి ఇది బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఎవరైనా ఈ స్కీమ్ ఆప్ట్ చేసుకొని రెగ్యులర్ ఎవ్రీ మంత్ ఎంతో కొంత 5,000 10,000 ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటా ఉంటే మీకు 15 years తర్వాత ఒక బల్క్ అమౌంట్ వచ్చింది పిల్లల పెళ్లికి. లేదా ఇప్పుడు ఈ రోజులు మీరు చూస్తున్నారు చాలా మంది అబ్రాడ్ ప్లాన్ చేస్తున్నారు. గ్రాడ్యుయేషన్ దాకా ఇండియాలో చదివి గ్రాడ్యుయేషన్ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ కి అబ్రాడ్ వెళ్తున్నారు. అప్పుడు ఏం చేస్తున్నారు, అందరూ ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటున్నారు. ఆడికెళ్ళి మళ్ళీ ఏమంటున్నాయి జాబ్ రాకపోతే ఎడ్యుకేషన్ లోన్ ఈఎంఐలు స్టార్ట్ అవుతాయి కాబట్టి చాలా ఇబ్బంది పడుతున్నారు. అవును, రీసెంట్ గా కూడా ఒక కేస్ స్టడీ ఇప్పుడు మీరు చూసారు, ట్రంప్ ఉంది. ఇప్పుడు ఏమైంది, వాడు ఇండియా పంపిస్తా అంటాడు అందరినీ. ఎడ్యుకేషన్ తీసుకుని ఎడ్యుకేషన్ లోన్స్ ఎవరు కట్టాలి? వాళ్ళే కట్టుకోవాలి. మళ్ళీ కట్టాలంటే రీపేమెంట్ కెపాసిటీ ఉండదు. అదే జరిగింది. నిన్న కూడా ఒక అబ్బాయి పాపం లోన్ తీసుకున్నాడంటే, వెళ్ళాడు, చదువుకున్నాడు, జాబ్ రాలేదు, ఇండియా వచ్చేసి
₹75,000 ₹85,000 శాలరీకి జాయిన్ అయ్యి ₹77,000 ఈఎంఐ కడుతున్నాడంట. సరిపోయింది. అందుకని ఇప్పుడే మీరు ప్రాపర్ గా ప్లాన్ చేసుకుంటే అప్పటికల్లా ఈ కాలేజ్ ఫీజు, యూనివర్సిటీ ఫీజులకి ఆ అమౌంట్ సరిపోద్ది. సో ఇది పీపీఎఫ్ అనేది ఎట్లా ఓపెన్ చేసుకోవాలి? మనం పీపీఎఫ్ బ్యాంక్ వెళ్ళొచ్చు, లేదా గవర్నమెంట్ వెబ్సైట్ ఉంది, వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు లాగిన్ అవి అకౌంట్ క్రియేట్ చేసుకుని మీరు ఎవ్రీ మంత్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా అమౌంట్స్ ట్రాన్స్ఫర్ చేస్తా ఉంటారు. దీనికి ఏ ఏజ్ అయినా సరే కూడా ఎలిజిబుల్ ఎవరైనా సరే కూడా మనం చేసుకోవచ్చు. అవును. ఓకే. నెక్స్ట్ ఇంకొకటి మ్యూచువల్ ఫండ్స్. ఇప్పుడు మీకు ఈ సుకన్య సమృద్ధి కానీ, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ కానీ నీకు రిటర్న్స్ కంపారిటివ్ గా సెక్యూర్ ఇవి, బట్ కంపారిటివ్ రిటర్న్స్ తక్కువ, 7%, 8%. బట్ చిల్డ్రన్ ఓరియంటెడ్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. ఆ చిల్డ్రన్ ఓరియంటెడ్ మ్యూచువల్ ఫండ్స్ తీసుకుంటే మీకు మినిమం 12% రిటర్న్ వచ్చింది, అంటే ఆల్మోస్ట్ ₹1 వడ్డీ. సో 12% ఇంట్రెస్ట్ అంటే చాలా ఎక్కువ. ఫిక్స్డ్ డిపాజిట్లు కానీ, సేవింగ్స్ అకౌంట్లు కానీ, పోస్ట్ ఆఫీస్ కానీ, ఈవెన్ ఈ సుకన్య కానీ, అన్ని స్కీమ్స్ తో ఏ స్కీమ్ అయినా సరే ఈ మ్యూచువల్ ఫండ్, చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్స్ అనేది బీట్ చేస్తుంది. ఎందుకంటే ఈ చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్ పెట్టే ఫండ్ మేనేజర్స్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఆటోమేటిక్ వాళ్ళు చూసే కూడా స్మాల్ క్యాప్ షేర్స్ లో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. స్మాల్ క్యాప్ లో ఏంటంటే లాంగ్ టర్మ్ విజిబిలిటీ ఉండిద్ది, ఒక 10 years 15 years అని పెట్టుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో గ్రోత్ ఎక్కువ ఉండిద్ది, రేట్ ఆఫ్ రిటర్న్ ఎక్కువ ఉండేది, కాబట్టి వాళ్ళకి కంపల్సరిగా 12% అనేది వర్కౌట్ అవుతుంది లాంగ్ రన్ మీద. సో ఈ రెండు తక్కువ రేట్ అని ఫీల్ అయిన వాళ్ళు, ఎందుకంటే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఎప్పటి నుంచో ఉంది, 50-60 years నుంచి ఉంది. సుకన్య సమృద్ధి స్కీమ్ వచ్చింది. ఈ రెండు రిటర్న్ కంపేర్డ్ లో తక్కువ అని ఫీల్ అయిన వాళ్ళు మూడో ఆప్షన్ కింద వాళ్ళు చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే రిటర్న్ మంచి రిటర్న్ వస్తుంది, అట్రాక్టివ్ గా మీకు ఉండిద్ది. సో అది మనం సెలెక్ట్ చేసుకున్న స్కీమ్ బట్టి ఎన్ని ఇయర్స్ కావాలంటే అన్ని ఇయర్స్, మినిమం 10-15 years అయితే మీరు ప్లాన్ చేసుకుంటే 20 ఉంటే బెస్ట్. 20-20 years మీరు పెట్టుకుంటే మాత్రం బెస్ట్ అంటారు. సో మంచి రిటర్న్స్ అయితే వచ్చే మంచి రిటర్న్స్ వస్తాయి. సో వీటిని కూడా మనం ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. మనకి మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు, వాళ్ళని కాంటాక్ట్ అయినా వాళ్ళు మీకు అకౌంట్ ఆన్లైన్ లో ఓపెన్ చేస్తారు. ఎవ్రీ మంత్ మీ సాలరీ అకౌంట్ నుంచి ఆటో డెబిట్ పెట్టుకోవచ్చు, కావాలంటే మీరు మాన్యువల్ గా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఓకే, సూపర్. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సావరెన్ గోల్డ్ బాండ్స్. మీరు చూస్తే గోల్డ్ స్కై రాకెట్ లాగా వెళ్తా ఉంది, 60-70 వేల నుంచి తులం ₹1,00,000 వెళ్ళిపోయింది. సో చాలా హ్యూజ్ గా పెరుగుతుంది గోల్డ్ అప్రిసియేషన్. సో అలాంటప్పుడు ఏంటంటే సావరెన్ గోల్డ్ బాండ్ స్కీమ్స్ ఉంటాయి. అంటే మన ఫిజికల్ గోల్డ్ కొంటే ఏమైందంటే జిఎస్టీ అని ఇవన్నీ ఉంటాయి. అదే గోల్డ్ బాండ్స్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు జిఎస్టీ ఏమి ఉండదు. నెక్స్ట్ ఈ రోజు ఏ రేట్ కి మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, ఆ బాండ్స్ ఎక్స్పైరీ టైం కి మార్కెట్ లో ఏ రేట్ ఉందో ఆ రేట్ ప్రకారం మీరు ఇస్తారు. అంటే అజ్యూమింగ్ మీకు ఇప్పుడు 10 grams గోల్డ్ 1 lakh అనుకోండి, మీరు ఒక 5 years పాటు ఆ స్కీమ్ లో పెట్టారు అనుకోండి. 5 years తర్వాత గోల్డ్ 10 grams గోల్డ్ 2 lakhs ఏంటంటే మీకు క్యాపిటల్ అప్రిషియేషన్ 2 lakhs ఇస్తారు. మీకు ఎవ్రీ ఇయర్ మళ్ళీ మీకు ఇంట్రెస్ట్ 2.5% ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది. సో మీరు ఒక గోల్డ్ మీకు తెలుసు ఆల్మోస్ట్ నెక్స్ట్ క్యాష్ లిక్విడిటీలో మీరు ఇక షాప్కి వెళ్ళి క్యాష్ ఇస్తే ఎలా మీకు రెస్పాన్స్ ఉండిద్దో గోల్డ్ ఇచ్చినా మీకు అలానే రెస్పాన్స్ ఉంటుంది. సో ఎవ్రీవేర్ యాక్సెప్టబుల్ మీడియా ఆఫ్ ఎక్స్చేంజ్. సో మీరు గోల్డ్ లో కూడా ఒక 10 years 15 years ఇలాంటి దీంట్లో పెట్టుకుంటే అప్రిషియేషన్, లాంగ్ టర్మ్ అప్రిషియేషన్ ఉండిద్ది. నెక్స్ట్ ఎవ్రీ ఇయర్ మీకు కుములేటివ్ గా ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు మీకు పెట్టిన సుకన్య సమృద్ధి కానీ, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ కానీ, నెక్స్ట్ ఇది మ్యూచువల్ ఫండ్స్ లో మీకు ఎవ్రీ మంత్ ఇంట్రెస్ట్ ఉండదు, పే అవుట్ ఉండదు. ఓన్లీ మీకు లాంగ్ టర్మ్ లో ఒకేసారి క్యాపిటల్ అప్రిషియేషన్ ఉంటుంది. బట్ ఈ సావరెన్ బాండ్ మీకు ఎవ్రీ ఇయర్ ఎంతో కొంత పే అవుట్ అవుతా ఉంటుంది, మీకు అప్రిషియేషన్ ఉంటుంది. సో ఈ 4 మనకి పిల్లలకి ఒక 20 years పాటు ప్లాన్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఈ 4 ఏదైనా వర్కౌట్ అవుతుంది. వీటిని తీసుకొని ప్లాన్ చేసుకుంటే బెటర్. ఈ సావరెన్ గోల్డ్స్ కూడా ఎక్కడికి వెళ్ళి బ్యాంక్ చేయొచ్చు. గవర్నమెంట్ వాళ్ళు స్కీమ్స్ రిలీజ్ చేస్తూ ఉంటారు. బాబు ఇది రిలీజ్ అయింది, ఈ రోజు మీరు అప్లై చేసుకోండి. మీరు మన జిరోదా కానీ అకౌంట్స్ ఉంటాయి కాబట్టి వాటిలో ఈ రోజు ఓపెన్ అవుతుంది స్కీమ్, ఈ రోజు క్లోజ్ అవుద్ది, అప్లికేషన్ ఫిల్ చేయండి ఆన్లైన్ లో, ఎంత అమౌంట్ దాకా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అని చెప్పి వాళ్ళు స్కీమ్ మొత్తం డీటెయిల్స్ ఉంటాయి. ఆ స్కీమ్ ప్రకారం మనం అప్లై చేసుకుని సరిపోద్ది. సూపర్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, అర్థమైంది కదా, ఇవి మీ పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడేటువంటి స్కీమ్స్ అనమాట. సో ఇంకా ఆలస్యం చేయకుండా ఇప్పటి నుంచే సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయండి, మంచి రిటర్న్స్ని పొందండి. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ కాంటెంట్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. మరొక స్పెషల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్.